హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం విపిసి పేరింగ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ నాకు 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో నేను ఈ 3 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేశాను. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ కస్టమైజ్డ్ విపిసిస్ తోటి ఒక్కొక్క విపిసిలో 3 విపిసిస్ యూజ్ చేశాను. ఒక్కొక్క విపిసిలో ఒక్కొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. విపిసి 1 ఇన్స్టెన్స్ 1 అండ్ ఇన్స్టెన్స్ 2కి ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ అవైలబుల్లో ఉంటుంది. పబ్లిక్ ఐపీ ఇవి 4 అడ్రస్ ఉంది. విపిసి 2కి ఇన్స్టెన్స్ 2కి కూడా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. ఇన్స్టెన్స్ 3కి మాత్రం ఇది నా యొక్క ప్రైవేట్ ఇన్స్టెన్స్. ఇవి ఎలా పేరింగ్ చేసి మనం ఎలా కమ్యూనికేషన్ ఇస్తామో ఈ ఇంటర్నల్ రిసోర్సెస్కి, ఈ ఇన్స్టెన్సెస్కి సంబంధించినటువంటి రిసోర్సెస్కి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు నేను సర్వీసెస్కి వెళ్తాను. సర్వీసెస్కి వెళ్ళి విపిసిని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఎక్కడైనా విపిసిని సెలెక్ట్ చేసుకోవచ్చు. విపిసిలో ఇప్పుడు ఒక 4 ట్యాగ్స్ తీసుకుంటాను. ఫస్ట్ వన్ యువర్ విపిసి, సెకండ్ సబ్నెట్, థర్డ్ రౌట్ టేబుల్, fourth peering. ఇక నేను 4 ట్యాబ్స్ తీసుకున్నాను. అలాగే ఇంకొక EC2 ఇన్స్టెన్స్ కూడా తీసుకుంటాను. EC2 ఇన్స్టెన్స్ ట్యాబ్ సపరేట్గా తీసుకుంటాను. ఇందులో విపిసిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక నాకు 3 విపిసిలు ఉన్నాయి. ఈ విపిసి తోటి నేను ఎలా పేరింగ్ కనెక్షన్ని ఇవ్వబోతున్నాను. స్టార్ట్ చేద్దాం. ఇది మనకు ఉండేటటువంటి విపిసి పేరింగ్ డయాగ్రామ్. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది సింగిల్ అకౌంట్లో, సింగిల్ రీజియన్లో, సింగిల్ అవైలబిలిటీ జోన్లోనే విపిసి 1, విపిసి 2, విపిసి 3 క్రియేట్ చేశాను. ఒక్కొక్క విపిసికి ఒక్కొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు పియరింగ్ కనెక్షన్ ఎలా ఇస్తాము. విపిసి 1 నుంచి విపిసి 2లోకి ఉండేటటువంటి విపిసికి మనం పేరింగ్ కనెక్షన్ ఇస్తాము. అప్పుడు పేరింగ్ కనెక్షన్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు మనకు ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే విపిసి 2కి విపిసి 3కి ఇంకొక పేరింగ్ కమ్యూనికేషన్, విపిసి 1కి విపిసి 3కి ఇంకొక కమ్యూనికేషన్ ఇస్తాము. దీని వలన ఇంటర్నల్ రిసోర్సెస్ అన్నీ కమ్యూనికేట్ కావడానికి సెక్యూర్ వేలో విపిసి పేరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. నేను ఇప్పుడు ఇక్కడ 4 ట్యాబ్స్ని క్రియేట్ చేసుకున్నాను కదా, దానిలో పేరింగ్ కనెక్షన్ ట్యాబ్కి వెళ్తాను. క్రియేట్ పేరింగ్ కనెక్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే పేరింగ్ కనెక్షన్ నేమ్ ట్యాగ్ అని ఉంది. దీంట్లో మనం ఏదైనా ఇవ్వచ్చు. పేరింగ్ 1 అని నేమ్ ఒక ట్యాగ్ ఇస్తాను. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పేరింగ్ ఎలా చేయాలి అనేది విపిసి రిక్వెస్టర్, విపిసి యాక్సెప్టర్ అని ఉంటుంది. నేను చెప్పినాను ప్రీవియస్ వీడియోలో క్రాస్ అకౌంట్, క్రాస్ రీజియన్, అనదర్ రీజియన్, క్రాస్ అకౌంట్, క్రాస్ రీజియన్లో మనం విపిసి పేరింగ్ చేయగలమని. ఇక్కడ మనం మై అకౌంట్ అని తీసుకున్నట్లయితే ఈ సేమ్ అకౌంట్లోనే పేరింగ్ చేస్తున్నట్లు, దిస్ రీజియన్ అంటే సేమ్ రీజియన్లో ఉండేటటువంటి విపిసిస్కే మనం పేరింగ్ చేస్తున్నట్లు. అలాగే అనదర్ అకౌంట్ అన్నప్పుడు మనకు అనదర్ అకౌంట్ వేరే అకౌంట్లో ఆ అకౌంట్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అనదర్ అకౌంట్ అనదర్ రీజియన్లో ఇవ్వచ్చు, దిస్ రీజియన్లోనైనా ఇవ్వచ్చు. ఇక్కడ అనదర్ రీజియన్ మై అకౌంట్లో ఈ రీజియన్లో కాకుండా వేరే రీజియన్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ రీజియన్లోనే ఉంది కాబట్టి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అది చాలా సింపుల్.
మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీపీసీ రిక్వెస్టర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వీపీసీ రిక్వెస్టర్ ఎవరు, వీపీసీ 1ని నేను ఇక్కడ వీపీసీ రిక్వెస్టర్గా తీసుకుంటున్నాను. దాని సిఐడిఆర్ బ్లాక్ ఆటోమేటిక్గా అసోసియేట్ అయినటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తోంది. వీపీసీ యాక్సెప్టర్లో వచ్చేసి ఎవరైతే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీపీసీని యాక్సెప్టర్, ఇక్కడ వీపీసీ 2ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీపీసీ 2కి నేను ఇచ్చినటువంటి సిఐడిఆర్ అడ్రస్ 10.2.0.0/16 రెండు సెలెక్ట్ చేసుకుంటాం అంతే. మనం ఇక్కడ క్రియేట్ పియరింగ్ కనెక్షన్ ఓకే అయిపోయింది. మనం ఇక్కడ డిస్క్రిప్షన్ చూడవచ్చు, సక్సెస్గా మన పియరింగ్ జరిగినట్లు. పీసీఎక్స్ ఒక ఐడి వస్తుంది, ఆ పీసీఎక్స్ ఐడితోనే మనం పియరింగ్ కనెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓకే అని ఇచ్చేస్తాము. ఏ రీజియన్లో అయింది, ఏ వీపీసీస్కి మధ్యలో అయింది అంత ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి వీపీసీ పియరింగ్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే అది మనకు సక్సెస్లోకి వచ్చేసేది, యాక్టివ్లోకి వచ్చేసేది. ఇక్కడ పెండింగ్ యాక్సెస్ అని మనకు చూపిస్తుంది. స్టేటస్లో ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే పెండింగ్ యాక్సెప్టెన్స్ అనంది. అంటే ఇప్పుడు ఈ వీపీసీ పియరింగ్కి మనం యాక్సెప్ట్ ఇవ్వాలి. యాక్షన్స్లోకి వెళ్ళి యాక్సెప్ట్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒకసారి ఇదంతా రీడ్ చేసుకొని మనం కరెక్ట్గా ఉన్నట్లయితే రిక్వెస్టర్ యాక్సెప్టర్ ఎస్ యాక్సెప్ట్ అని క్లోజ్ ఇచ్చినట్లయితే మనకు యాక్టివ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పియరింగ్ వీపీసీ 1కి వీపీసీ 2కి జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ టెస్ట్ ఇచ్చినట్లయితే మనకు పింగ్ కాదు. అలాగే ఇంకొక ఇన్స్టెన్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాము. సారీ, పింగ్ కావట్లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ రౌటింగ్ మార్చాల్సి ఉంటుంది. రౌట్ ఎట్లా చేస్తాము, రౌట్ టేబుల్ ట్యాబ్కి వెళ్ళి రౌటింగ్లో మనం ఫస్ట్ వీపీసీకి మనం ఏమి ఇచ్చాము అంటే పబ్లిక్ 1RT అనే నేమ్ని ప్రొవైడ్ చేశాను. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు ఇది ఎంత అర్థమవుతుంది, లేకపోతే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకు పబ్లిక్ RTని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రౌట్స్కి వెళ్ళండి. ఇక్కడ రౌట్స్లో చాలా చిన్న పేజ్ అయిపోయింది. ఇక్కడ ఎడిట్ రౌట్స్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు, మనం ఇంటర్నెట్ గేట్వేని అసైన్ చేస్తున్నాము. అంటే అవుట్ సైడ్ వరల్డ్ తోటి కనెక్ట్ కావడం కోసం ఆల్ ఐపీ అడ్రసెస్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ యాడ్ రౌట్ తీసుకొని ఇక్కడ యాడ్ రౌట్లో వచ్చేసి మనం డెస్టినేషన్లో ఏమిస్తాం, టార్గెట్లో ఏమిస్తాం అనేది ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. ఇది నేను క్రియేట్ చేసినటువంటి మీరు ఐపీ అడ్రస్ చూడవచ్చు. 10.1.0.016 అనేది నాకు ఉండేటటువంటి ఫస్ట్ వీపీసీ ఐపీ సిఐడిఆర్ బ్లాక్. అది ఇక్కడ చూడవచ్చు మీరు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ నేనేమి ఇస్తానంటే నా వీపీసీ యొక్క సెకండ్ వీపీసీ, ఇప్పుడు పియరింగ్ వీపీసీ 1 వీపీసీకి 2 చేశాను కాబట్టి వీపీసీ 2 యొక్క సిఐడిఆర్ బ్లాక్ని కాపీ చేసుకొని అయినా ఇవ్వచ్చు, మనకు గుర్తుంటే అలాగే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ వీపీసీ 2 యొక్క సిఐడిఆర్ బ్లాక్ని ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు పియరింగ్ కనెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మన పియరింగ్ కనెక్షన్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం ట్యాగ్ ఇచ్చినందువల్ల పియరింగ్ 1 అని మనకు కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటాము. సేవ్ రౌట్స్ చూస్తాము. ఇప్పుడు సేవ్ రౌట్ ఇచ్చినప్పుడు మనకు రౌట్ సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే నెక్స్ట్
VPC 1 తోటి అసోసియేట్ అయినటువంటి ప్రైవేట్ రౌట్కి కూడా ఎందుకంటే ఇది ప్రైవేట్ కనెక్షన్ కాబట్టి ప్రైవేట్ 1 RT అంటే VPCతో కనెక్ట్ అయినది, దానిని కూడా సెలెక్ట్ చేసుకొని రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళి యాడ్ రౌట్లో సేమ్ VPC 2 CIDR బ్లాక్ని పేస్ట్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా సేమ్ పేరింగ్ కనెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌట్స్ అయ్యి రెండింటికి మనం యాక్సెస్ ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సేమ్ థింగ్ మన పబ్లిక్ 2 RTకి ప్రైవేట్ 2 RTకి అంటే VPC 2కి అసోసియేట్ అయినటువంటి 2 RTస్కి మనం పేరింగ్ కమ్యూనికేషన్ని అసోసియేట్ చేస్తాము. పబ్లిక్ 2 RT ఎడిట్ రూల్స్, ఇక్కడ యాడ్ రూల్లోకి వెళ్ళి ఆల్రెడీ మనకు తెలుసు VPC 1కి 1.10.1.0.0/16 అనేది కాపీ చేసుకోండి, ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇక్కడ పేరింగ్ కనెక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పేరింగ్ కనెక్షన్ని వచ్చి సేవ్ చేసుకోవాలి. మనకు రౌట్ సక్సెస్ఫుల్గా ఎడిట్ అయింది. నెక్స్ట్ పబ్లిక్ RT2కి కూడా అలాగే చేస్తాము. ప్రైవేట్ 2 RTకి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయలేదు నేను ఇక్కడ. ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్, ఇక్కడ మనం 2కి 1 ఇస్తాము. అలాగే PCX తోటి మనకు పేరింగ్ కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. క్లోజ్. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చూస్తాము. ఆటోమేటిక్గా మనకు పింగ్ జరుగుతుంది. ఇది ఇన్స్టెన్స్ 1 యొక్క టెర్మినల్, అలాగే ఇన్స్టెన్స్ 2 టెర్మినల్ కూడా ఆటోమేటిక్గా మనకి పింగ్ జరుగుతుంది. అంటే మనం సక్సెస్ఫుల్గా పేరింగ్ VPC 1కి VPC 2కి చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ VPC 2కి VPC 3కి పేరింగ్ కనెక్షన్ ఇచ్చి, అంటే ఒకటి పబ్లిక్ IP అడ్రస్ ఉంది, ఇంకొకటి ప్రైవేట్ ఇన్స్టెన్స్, ఒకటి పబ్లిక్ ఇన్స్టెన్స్. వాటికి ఎలా పేరింగ్ చేస్తామనేది చూద్దాము. పేరింగ్ కనెక్షన్కి వెళ్తాము. క్రియేట్ పేరింగ్ కనెక్షన్, ఇక్కడ పేరింగ్ 2 అని ఇస్తాను నేమ్. పేరింగ్ 2 VPC రిక్వెస్టర్ వచ్చేసి ఇక్కడ 2 తీసుకుంటాను. ఇక్కడ ఇలా ఇంత డీప్గా చెప్పడంలో మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇంత డీప్గా చెప్తున్నాను. VPC యాక్సెప్టర్గా తీసుకుంటున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. CIDR బ్లాక్స్ VPC 3కి ఆల్రెడీ నాకైతే గుర్తుంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితేనే ఇవి అర్థమవుతాయి VPC 2కి ఏమి ఇచ్చాను అనేది. ఇప్పుడు క్రియేట్ పేరింగ్ కనెక్షన్. ఓకే, ఒకసారి పేరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని మనం యాక్షన్స్లోకి వెళ్ళి యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ యాక్సెప్ట్, క్లోజ్. ఇప్పుడు యాక్టివ్లోకి వచ్చేస్తుంది మన పేరింగ్ కనెక్షన్. నెక్స్ట్ రౌటింగ్ చేయాలి. రౌటింగ్ చేసినప్పుడు మనం ఇప్పుడు పబ్లిక్ 2 RTని సెలెక్ట్ చేసుకుంటాము. ప్రైవేట్ 2 RTని డిసెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది హైలైట్ అవుతుంది. ఎడిట్ తీసుకొని మనం ఇక్కడ పేరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి యాడ్ రూల్ తీసుకుంటాము. ఇది నాకు మీరు ఫస్ట్ లైన్లోనే మీరు గమనించుకోవచ్చు. ఈ CIDR బ్లాక్ను బట్టి ఇది ఏ రౌట్ టేబుల్ అనేది పబ్లిక్ 2 రౌట్ టేబుల్ వచ్చేసి VPC 2కి అసోసియేట్ అయినటువంటిది కాబట్టి ఇక్కడ VPCలోకి వెళ్ళి మనం ఒకసారి VPC 3కి CIDR బ్లాక్ ఏమి ఇచ్చినాం అనేది ఒకసారి కాపీ చేసుకొని, మీకు గుర్తున్నట్లయితే కాపీ చేసుకొని అవసరం లేదు, ఏమి ఇచ్చినాం అనేది. ఇక్కడ పేరింగ్ కమ్యూనికేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేను ట్యాగ్ ఇచ్చాను. ట్యాగ్ ఇవ్వనట్లయితే మీరు ఈ ఐడిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పేరింగ్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటాను, సేవ్ ఇస్తాను, క్లోజ్. పబ్లిక్ 2 RTని అన్సెలెక్ట్ చేసి పబ్లిక్
ప్రైవేట్ 2RTని సెలెక్ట్ చేసుకుంటాను. ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. అలాగే ఇక్కడ ప్రైవేట్ 3 CIDR బ్లాక్, పేరింగ్ కనెక్షన్. ఇక్కడ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ రౌట్స్, క్లోజ్. మనం ఇప్పుడు ప్రైవేట్ 3కి చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ 3 తీసుకుంటాము. దీన్ని డీసెలెక్ట్ చేసి పబ్లిక్ 3RTని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రౌట్స్ ఇచ్చి యాడ్ రౌట్ తీసుకొని మనం ఇక్కడ VPC2 యొక్క CIDR బ్లాక్ని తీసుకుంటాము. VPC2ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ Ctrl+V ఇస్తాము. VPC పేరింగ్లో మనం ట్యాగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సింగిల్ VPC పేరింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే 3rd VPC పేరింగ్ కాబట్టి ఇది 2కి 2 టైమ్స్ పేరింగ్ జరిగింది కాబట్టి 2 పేరింగ్ IDs కనిపిస్తాయి. నెక్స్ట్ నేను ప్రైవేట్ 3RTని తీసుకుంటాను. ఎడిట్ రూల్స్, యాడ్ రూల్, ప్రైవేట్ 2 CIDR బ్లాక్. నెక్స్ట్ పేరింగ్ కనెక్షన్, పేరింగ్ ఇస్తాను. సేవ్ రౌట్స్. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రౌటింగ్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి పింగ్ చేసి చూద్దాము. ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ 3 యొక్క ఇన్స్టెన్స్ 3ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్స్టెన్స్ 3లో మనకు ప్రైవేట్ IP మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ప్రైవేట్ IPని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది ఇన్స్టెన్స్ 2 Ctrl+C నొక్కుతాను. క్యాన్సిల్ చేసేసి పింగ్ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ 3 అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ ఎందుకంటే పింగ్ కావట్లేదు, మనం సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ని చేంజ్ చేయాలి. అదొకసారి చేంజ్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు పింగ్ 1కి అయితే అసలు పేరింగ్ జరగలేదు కాబట్టి మనకు ఎటువంటి పింగ్ అనేది ఇక్కడ కనపడదు. Ctrl+C పింగ్ అనేది గ్యారెంటీగా ఇక్కడైతే జరగదు. ఓకే, ఇప్పుడు కన్సోల్కి వెళ్తాను. కన్సోల్కి వెళ్ళి VPC సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఈ సెక్యూరిటీ గ్రూప్లో సెలెక్ట్ చేసుకుంటాము. ICMP రూల్ని ఎడిట్ ఇన్బౌండ్ రూల్, యాడ్ రూల్, కస్టమ్ ఆల్ ICMP కస్టమ్ దగ్గర కస్టమ్ దగ్గర ఇక్కడ నేను కస్టమ్ రూల్స్లో నేను ఎనీవేర్ అని ఇవ్వను. ఇక్కడ వచ్చేసి నా VPC2 యొక్క CIDR బ్లాక్ రేంజ్ని ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మాత్రమే మనకు పింగ్ అనేది జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఇది నా యొక్క ఇన్స్టెన్స్ 2 ఆటోమేటిక్గా పింగ్ అవుతుంది. మన ఇన్స్టెన్స్ 3 అనేది ప్రైవేట్ ఇన్స్టెన్స్ కాబట్టి దానికి టెర్మినల్ మనం ఓపెన్ చేయలేము, ఎందుకంటే పబ్లిక్ IPతో మాత్రమే ఓపెన్ చేయగలం కాబట్టి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం అదే పింగ్ టెస్ట్ని 1లో చేసినట్లయితే మనకి ఇంకా పింగ్ ఆటోమేటిక్గా కావట్లేదు. ఒకసారి క్యాన్సిల్ చేసి నేను సేమ్ పింగ్ టెస్ట్ని ఇస్తాను. మనకి ఇక్కడ పింగ్ కావట్లేదు. ఇప్పుడు VPC 1కి 3కి మధ్యలో మనం పేరింగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కూడా మనం పింగ్ చేయగలము. అదే కూడా చూపిస్తాను. ఇప్పుడు
మీరు టైం ఎక్కువైనా కూడా బాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకుందాం కన్ఫ్యూజన్ కాకుండా. పేరింగ్ 3 అని ఇస్తాను. వీపీసీ రిక్వెస్టర్ ఇక్కడ వీపీసీ 1గా తీసుకుంటాను. అలాగే వీపీసీ యాక్సెప్టర్ని 3 తీసుకుంటాను. ఎందుకంటే వీపీసీ 1కి వీపీసీ 3కి మీకు ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను. ఇప్పుడు నేను వీపీసీ 1కి వీపీసీ 2కి చేశాను. 2కి 3కి వీపీసీ పేరింగ్ జరిగింది. ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అయింది. అలాగే 2కి 3కి మధ్యలో కూడా కనెక్షన్ అనేది కమ్యూనికేట్ అయింది. ఇప్పుడు వీపీసీ 1కి వీపీసీ 3కి పేరింగ్ చేస్తున్నాను. ఓకే, యాక్సెప్టర్ రిక్వెస్టర్ యాక్సెప్టర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ పేరింగ్ కనెక్షన్ ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఇది పెండింగ్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఉండేటటువంటి యాక్సెప్ట్ రిక్వెస్ట్ అనేది మర్చిపోకూడదు. అది యాక్టివేట్ కావాలి అన్నప్పుడు యాక్సెప్ట్ రిక్వెస్ట్ని కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు రౌట్ టేబుల్కి వెళ్తాము. రౌట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత వీపీసీ 1కి ఉండేటటువంటి పబ్లిక్ ఆర్టీని సెలెక్ట్ చేసుకుంటాము. పబ్లిక్ ఆర్టీని సెలెక్ట్ చేసుకొని ఆ పేరింగ్ కనెక్షన్ని మనం ఎలాగైతే ఇంటర్నెట్ గేట్వే తోటి ఇస్తామో, ఇంటర్నెట్ గేట్వేని ఎలా అటాచ్ చేస్తామో పేరింగ్ని కూడా అలాగే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎడిట్ రౌట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. పబ్లిక్ 1 ఆర్టీ అనేది వీపీసీ 1కి సంబంధించింది. యాడ్ రౌట్ ఇక్కడ వీపీసీ 1 కాబట్టి వీపీసీ 3 సిఐడిఆర్ బ్లాక్ని కాపీ చేసుకుంటాను. రౌట్ టేబుల్కి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను పేరింగ్కి ట్యాగ్ ఇచ్చాను కాబట్టి మనకు ట్యాగ్ తోటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పేరింగ్ 3ని సెలెక్ట్ చేసుకుంటాం. సేవ్ రౌట్స్, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఆర్టీ అయిపోయింది. ప్రైవేట్ ఆర్టీని సెలెక్ట్ చేసుకుంటాము. ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. ఇక్కడ కూడా మనం 3ని యాడ్ చేస్తాము. అలాగే పేరింగ్ కనెక్షన్ని యాడ్ చేస్తాము. పేరింగ్ 3 సేవ్ 1 రౌట్స్, క్లోజ్. నెక్స్ట్ వీపీసీ 1కి అయితే అయిపోయింది. వీపీసీ 3కి ఉండేటటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అన్సెలెక్ట్ చేయకపోతే స్క్రీన్ చాలా చిన్నది చేసేసాడు, ఎనేబుల్ చేస్తాడు. ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం వీపీసీ 1 యొక్క సిఐడిఆర్ బ్లాక్ని ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది లేకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి వీడియో చూసి రాసుకోండి, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. పేరింగ్ కనెక్షన్ 3ని సెలెక్ట్ చేసుకుంటాం. సేవ్, క్లోజ్. నెక్స్ట్ పబ్లిక్ 3 ఆర్టీ అయిపోయింది. ప్రైవేట్ 3 ఆర్టీని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రూల్స్, రౌట్స్లో ఎడిట్ రూల్స్, యాడ్ రౌట్. ఇక్కడ కూడా వీపీసీ 1 సిఐడిఆర్ బ్లాక్. నెక్స్ట్ పేరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని పేరింగ్ 3ని సెలెక్ట్ చేసుకొని సేవ్ రౌట్స్ ఇచ్చినప్పుడు క్లోజ్. అంటే మనకు డిఫరెంట్ వీపీసీస్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాటిలో ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ మరలా మనం సెక్యూరిటీ గ్రూప్ని వీపీసీ 1కి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ పింగ్ టెస్ట్ ఆటోమేటిక్గా కావట్లేదు. నెక్స్ట్ నేను సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత పింగ్ ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది. EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం. ఇప్పుడు EC2 ఇన్స్టెన్సెస్ 1 సెలెక్ట్ చేసుకుందాం. వన్ సెలెక్ట్ చేసుకొని 1 కాదు 3 సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ కూడా మన 2కి ఎలా ఇచ్చినాము, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టెన్స్ కాబట్టి
మనం ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, కస్టమ్ టీసీపీ ఐసీఎంపీ కస్టమ్ రూల్స్లో ఇక్కడ మనం విపిసి సిఐడిఆర్ బ్లాక్ని ఇస్తాము. సేవ్ రూల్స్ సేవ్ చేసిన తర్వాత మనం చూద్దాం ఒకసారి. పింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టెన్స్ 1లో ఉన్నాం మనం ఇప్పుడు. అలాగే ఇన్స్టెన్స్ 2కి కూడా పేరింగ్ జరిగింది కాబట్టి ఇన్స్టెన్స్ 2లో కూడా పింగ్ అనేది జరుగుతుంది. దీంతో మన పేరింగ్ కనెక్షన్ కమ్యూనికేషన్ అయిపోలేదు మనం, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఎస్ వర్క్ కాదు. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే త్రీకి వచ్చేసి డీటెయిల్స్లోకి వెళితే ఇన్స్టెన్స్ 3ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టెన్స్ 3కి పబ్లిక్ డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ ఉంది. ఐపీ అడ్రస్ లేదు ఇక్కడ. ప్రైవేట్ డిఎన్ఎస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవైలబుల్లో ఉంది. ఒకసారి ప్రైవేట్ డిఎన్ఎస్ని సెలెక్ట్ చేసుకుంటాను. విపిసి 1కి విపిసి 2కి రెండిటికి పేరింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకసారి దీనిని విపిసి 2 ఇన్స్టెన్స్ 2 ఇది క్యాన్సిల్ చేస్తాను పింగ్ టెస్ట్. ఇప్పుడు డిఎన్ఎస్ తోటి చూద్దాం. ది ప్రైవేట్ డిఎన్ఎస్ ఈఎంఆర్ సర్వీస్ నాట్ నౌన్ అని వస్తుంది. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఏ డిఎన్ఎస్ని తీసుకున్న ప్రైవేట్ డిఎన్ఎస్ని అది పింగ్ కాదు. ఇప్పుడు ఇన్స్టెన్స్ 1 యొక్క ప్రైవేట్ డిఎన్ఎస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టెన్స్ 2కి వెళ్తాను. ఇన్స్టెన్స్ 2కి వెళ్ళి పింగ్ డిఎన్ఎస్ ఇస్తాను. మనకు ఇది కూడా పింగ్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు పేరింగ్ ట్యాబ్కి వెళ్తాము. పేరింగ్ ఉంటే ట్యాబ్లో మనకు 3 పేరింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 by 1 సెలెక్ట్ చేసుకుందాం. పేరింగ్ 1 సెలెక్ట్ చేసుకోండి. యాక్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ 2 చెక్ బాక్సెస్ వస్తాయి. రిక్వెస్టర్ డిఎన్ఎస్ రిజల్యూషన్, యాక్సెప్టర్ డిఎన్ఎస్ రిజల్యూషన్ అని. ఈ 2 చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. పబ్లిక్ హోస్ట్ నేమ్ ఆర్ డిసేబుల్డ్. మనకి ఇక్కడ పబ్లిక్ హోస్ట్ నేమ్ డిజేబుల్డ్ అని వస్తుంది. దీనికి మనం విపిసికి వెళ్ళి ఎనేబుల్ చేయాలి దీనిని. ఇప్పుడు విపిసి ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని విపిసి 1 సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్తే మనకి ఇక్కడ ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ అని వస్తుంది. ఎడిట్ అని ఉన్న దగ్గర మనం డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అలాగే విపిసి 2కి కూడా, ఎందుకంటే ఇవి మన కస్టమైజ్డ్ యాక్షన్స్, ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్, ఎనేబుల్, సేవ్ చేంజెస్. 3కి కూడా చేసుకుంటాము. యాక్షన్స్, హోస్ట్ నేమ్స్, ఎనేబుల్, సేవ్ చేంజెస్. ఇప్పుడు ఎడిట్ పేరింగ్లోకి వెళ్తాము. బ్యాక్, సేవ్. మనకు సక్సెస్ఫుల్గా డిఎన్ఎస్ పేరింగ్ జరిగిపోయింది. ఇప్పుడు 2కి కూడా చేస్తాము. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చూస్తాం. నెక్స్ట్ 2కి డిఎన్ఎస్ రిజల్యూషన్ చూస్తాం. ఎడిట్ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు చదువుకోండి ఇదంతా నిదానంగా. విపి పేరింగ్ 3 సెలెక్ట్ యాక్షన్స్, ఎడిట్ డిఎన్ఎస్ సెట్టింగ్స్, రిక్వెస్టర్,
DNS resolution, accepted DNS resolution, save, close. ఓకే, మన పేరింగ్ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఇన్స్టెన్స్ 1, ఇన్స్టెన్స్ 2, ఇన్స్టెన్స్ 3, ప్రైవేట్ ఐపీ, ప్రైవేట్ డిఎన్ఎస్ తోటి చెక్ చేసుకొని ఈ వీడియోని ఇంతతో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ 1లో ఉన్నాను. ఇన్స్టెన్స్ 1లో ఫస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుంటాను. దీనిని ఇన్స్టెన్స్ 2 యొక్క టెర్మినల్లో ఇస్తాను. 2 యొక్క టెర్మినల్ ఐపీ అడ్రస్ ఒకసారి చూసుకుందాము. 2కి 10.2.1.71 ఐపీ అడ్రస్. 1.71 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదేను మన లెటర్స్. ఇన్స్టెన్స్ 2 యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ 1.7. ఇక్కడ నేను ఇన్స్టెన్స్ 1 పబ్లిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ని డిఎన్ఎస్ వచ్చింది, ఒకసారి కాపీ చేసుకుంటా. ఐపీ అడ్రస్ 2కి ఇది మనం 1 తీసుకోవాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని 71 పింగ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ పింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే డిఎన్ఎస్ తోటి కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇది ఇన్స్టెన్స్ 1 యొక్క డిఎన్ఎస్ అడ్రస్. ఇన్స్టెన్స్ 2లో మనం టెస్ట్ చేస్తాము. క్యాన్సిల్ చేసి పింగ్ డిఎన్ఎస్, ఇది ప్రైవేట్ డిఎన్ఎస్ సక్సెస్ఫుల్గా మనకు మీరు గమనించవచ్చు. 10.1.1.25 ఇక్కడ కూడా సేమ్ అది ఉంది. ఇక మనం 2కి తీసుకుంటాము. 1కి 2కి మధ్యలో పేరింగ్ చేసాం కాబట్టి 2 యొక్క పబ్లిక్ ఐపీ తోటి ప్రైవేట్ ఐపీ తోటి ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకొని ఇప్పుడు 1లో ఇస్తాను. ఇది 1 పింగ్ 2 ఇన్స్టెన్స్ 2 యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్. నెక్స్ట్ డిఎన్ఎస్ కాపీ చేసుకొని ఇన్స్టెన్స్ 1లో ఇస్తాను. తులసి పింగ్ చూడండి 10.2.1.71 ఇక్కడ 10.1.7 వచ్చింది. ఇప్పుడు 3ని సెలెక్ట్ చేసుకుంటాము. 3ని సెలెక్ట్ చేసుకొని మనం 2 ఇన్స్టెన్సెస్లోని ఇవ్వచ్చు. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండదు. మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ యాక్చువల్గా పింగ్ అవుతుంది ఏ ఇన్స్టెన్స్లోనైనా. కంట్రోల్ సి క్లియర్ చేస్తాను. పింగ్ ఇన్స్టెన్స్ 3 ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది సక్సెస్ఫుల్గా పింగ్ అవుతోంది, కమ్యూనికేషన్ జరుగుతుంది. ప్రైవేట్ది డిఎన్ఎస్ తీసుకుంటాను. ప్రైవేట్ 3 మనం ఇంకొక ఇన్స్టెన్స్లో కూడా టెస్ట్ చేద్దాం. క్లియర్ పింగ్ స్పేస్ ఐపీ అడ్రస్. మనకు ఇన్స్టెన్స్ 1 ఇన్స్టెన్స్ 2లో పింగ్ అయితే ప్రైవేట్ ఐపీ పింగ్ అవుతుంది. ఇప్పుడు డిఎన్ఎస్ తీసుకుంటాం, కాపీ చేసుకొని ఇన్స్టెన్స్ 3 ఇది కంట్రోల్ సి పింగ్ ఇంటర్నల్ డిఎన్ఎస్. అది ఇన్స్టెన్స్ 2 ఇది కంట్రోల్ సి పింగ్ ఇంటర్నల్ డిఎన్ఎస్ ఇన్స్టెన్స్ 1 ఇది.
మనకు ఇన్స్టెన్స్ 1, ఇన్స్టెన్స్ 2, ఇన్స్టెన్స్ 3 3 కూడా సక్సెస్ఫుల్గా పింగ్ అవుతున్నాయి. అంటే పేరింగ్ కమ్యూనికేషన్ కరెక్ట్గా జరిగినట్లు. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి వీడియో. మీరంతా 1 or 2 టైమ్స్ చూడండి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు దీని మీద కమాండ్ అనేది వస్తుంది. VPC పేరింగ్ అనేది కంపల్సరీగా ప్రొడక్షన్ లెవెల్లో మనకు పేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. పేరింగ్ కమ్యూనికేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ వీడియోని చూసి నేర్చుకోండి. ఇంతకంటే డీప్గా అయితే ఏమీ ఉండదు పేరింగ్ కమ్యూనికేషన్లో. ఇక్కడ నేను పబ్లిక్ ఇన్స్టెన్స్ని అలాగే ప్రైవేట్ ఇన్స్టెన్స్ని యూజ్ చేసి ఎలా కమ్యూనికేషన్ ఇస్తామనేది చూపించాను. ప్రీవియస్ వీడియో చూడండి, VPCని ఎలా క్రియేట్ చేశాను అనేది. ఆ వీడియో చూసిన తర్వాత ఇన్స్టెన్స్ కూడా దాంట్లో ప్రైవేట్ VPC తోటి ఎలా క్రియేట్ చేశాను అనేది, ప్రైవేట్ VPC అంటే కస్టమైజ్డ్ VPC ఎలా క్రియేట్ చేశానో మీకు అర్థమవుతుంది. తర్వాత VPC పేరింగ్ కోసం ఈ వీడియో చూడండి తప్పకుండా. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.